అది ఈ భూమి మీద ఉన్న అత్యంత భయంకరమైన ప్రాంతాలలో ఒకటి. ఆ ప్రాంతానికి వెళ్ళిన షిప్పులు కావచ్చు, లేదంటే ప్లేన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఈజీగా మాయమైపోతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత రేడియోలు సరిగా పనిచేయవు, కంపాసులు సరిగా పనిచేయవు. అంతెందుకు కొన్నిసార్లు అయితే యూఎఫ్ఓలు కూడా కనబడ్డాయి ఆ ప్రాంతంలో. ఇది ఈ ప్రపంచంలోని అత్యంత మిస్టీరియస్ ప్రాంతాలలో ఒకటైన బెర్ముడా ట్రయాంగిల్ గురించి నేను చెబుతున్న డిస్క్రిప్షన్ అని మీరు అనుకుంటున్నట్టయితే తప్పది. ఎందుకంటే ఇప్పుడు నేను చెబుతోంది బెర్ముడా ట్రయాంగిల్ గురించి కాదు. అలాంటివి ఈ భూమి మీద ఇంకెన్నో ప్రాంతాలు ఉన్నాయి. మొత్తంగా 12 వైల్డ్ వాటర్సెస్ ఉన్నాయి. అందులో బెర్ముడా ట్రయాంగిల్ ఒకటి. అది కాకుండా ఇంకొక 11 ప్రమాదకరమైన ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఇంతకీ అవి ఏంటి, అవి ఎలా ఫామ్ అయ్యాయి, అండ్ వాటి గురించి అసలు మనకు ఎలా తెలిసింది, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకోవాలంటే వాటి గురించి తెలుసుకోవడానికంటే ముందు ఇవాంటి శాండర్సన్ అనే పర్సన్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతను ఒక రైటర్, ఒక బయాలజిస్ట్. ఇతనికి పారానార్మల్ ఇన్సిడెంట్స్ అన్నా, లేదంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ మిస్టరీస్ అన్నా కూడా చాలా ఇష్టం. 1950s 1960s లో జరిగిన సంఘటనలన్నిటి మీద కూడా ఈయన చాలా పరిశోధనలు చేశాడు. ఈయన మొట్టమొదటిసారిగా వైల్డ్ వాటర్సెస్ లేదంటే వైల్డ్ వర్టెక్స్ అనే పదాన్ని క్రియేట్ చేశాడు. అండ్ అతనే వీటికి ఈ పేర్లు కూడా పెట్టాడు. అతను ట్రావెలింగ్ చేస్తున్న టైంలో తన యొక్క ఎక్స్పీరియన్స్ అన్నింటినీ కూడా ఒక చోట రికార్డ్ చేసేవాడు. అండ్ అతను చాలా ప్రాంతాలలో కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ విషయాలు జరుగుతున్నట్టుగా గమనించి వాటన్నింటినీ కూడా ఒక చోటికి అయితే చేర్చాడు. అండ్ ఆ ప్రాంతంలో షిప్పులు కనబడకుండా మాయమైపోతూ ఉంటాయి, విమానాలు కనబడకుండా మాయమైపోతూ ఉంటాయి, రేడియోలు పనిచేయవు, కమ్యూనికేషన్ సిస్టమ్లు ఆగిపోతాయి, కంపాసులు పనిచేయవు, అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకనే వాటిని 12 వైల్డ్ వాటర్సెస్ గా గుర్తించడం జరిగింది. అయితే ఈ 12 కూడా చాలా డిఫరెంట్ గా కూడా కనబడుతూ ఉంటాయి. వాటిలో 6 ఏమో ఈక్వేటర్ యొక్క పై భాగంలో ఉంటే 6 ఏమో ఈక్వేటర్ యొక్క కింద భాగంలో ఉంటాయి. అందులో ఒకటేమో నార్త్ పోల్ లో ఉంటుంది, ఒకటేమో సౌత్ పోల్ లో ఉంటుంది. సో చాలా మిస్టీరియస్ గా ఉంటుంది వాటి యొక్క లొకేషన్ కూడా. సో ఈ రోజు ఈ వీడియోలో ఆ 11 అంటే బెర్ముడా ట్రయాంగిల్ తో కలిపి ఆ 12 ఏంటనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నెంబర్ 1 బెర్ముడా ట్రయాంగిల్. ఆఫ్ కోర్స్ మనం మోస్ట్ ఇన్ఫేమస్ ప్లేస్ తో స్టార్ట్ చేయాలి కాబట్టి బెర్ముడా ట్రయాంగిల్ తోనే స్టార్ట్ చేస్తున్నాం. ఈ 12లో ఇదే చాలా డేంజరస్, చాలా ఫేమస్ కూడా. దీనికి డెవిల్స్ ట్రయాంగిల్ అనే పేరు కూడా ఉంది. ఈ బెర్ముడా వర్టెక్స్ చాలా షిప్పుల్ని ముంచేసింది తన లోపల, అలాగే చాలా విమానాలను కూడా ముంచేసింది తన లోపల. 19th సెంచరీ టైంలో మెయిన్ గా ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి. అండ్ కొన్నిసార్లు షిప్పులు అలాగే మిగిలి ఉండేవి, కానీ దాంట్లో ఉన్న మనుషులు మాత్రం కంప్లీట్ గా మాయమైపోయేవారు. అండ్ ఈ ప్రాంతానికి కనబడకుండా మాయమైపోయిన వాళ్ళని వెతకడానికి వెళ్ళిన వాళ్ళు కూడా కనబడకుండా మాయమైపోయారు. అది చాలా వింతగా అనిపించేది ఈ ప్రాంతంలో. అండ్ ఇక్కడ మాయమైపోయిన షిప్పుల యొక్క సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండేది. 70, 80, 90 అలా జరుగుతూనే ఉండేది. అండ్ ఇది మియామీని, శాన్ జువాన్ని, అలాగే బెర్ముడా అనే ఐలాండ్ని మూడింటిని కలుపుతూ ఉండే ట్రయాంగిల్. సో బేసిక్గా ఏంటంటే ఈ ప్రాంతంలో వేరే డైమెన్షన్కి వెళ్ళడానికి వార్మ్ హోల్స్ ఉన్నాయని, అలాగే ఇక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని, అండర్ వరల్డ్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి గేట్స్ ఉన్నాయని, ఇలాగ చాలా రకాల థియరీస్ అయితే వినిపిస్తూ ఉంటాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ మెథేన్ గ్యాస్ చాలా ఎక్కువగా ఉంది, దాని కారణంగా కూడా ఇక్కడ షిప్స్ మునిగిపోతూ ఉంటాయి అని చెప్పిన థియరీస్ కూడా ఉన్నాయి. ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఇప్పటికీ కూడా పూర్తిగా తేలలేదు. అంటే కొన్ని థియరీస్ని చాలా మంది యాక్సెప్ట్ చేశారు, కానీ వాటిని కూడా కొంతమంది అపోజ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికీ కూడా ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయిందని చెప్పాలి. అయితే ఇది కాకుండా ఇంకెన్నో ఉన్నాయని చెప్పాను కదా, సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. నెంబర్ 2 ద అల్జీరియన్ మెగాలిత్స్. ఈ మెగాలిత్స్ అనేవి బేసిక్గా ఒక బరియల్ గ్రౌండ్ లో ఉన్నాయి. ఈ బరియల్ గ్రౌండ్ ఏంటంటే జింగ్ ఎంపైర్ వాళ్ళ చేత తయారు చేయబడింది. ఇది ఈ భూమి మీద ఉన్న అత్యంత పురాతనమైన సివిలైజేషన్స్ లో ఒకటని చెప్పాలి. ఈ మెగాలిత్స్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. అండ్ అప్పటి కాలంలోనే వాళ్ళ దగ్గర ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందో వీటిని చూస్తే మనకి చాలా క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. అప్పట్లో వేరే వాళ్ళందరూ కూడా స్టేబుల్ కన్స్ట్రక్షన్స్ ని కట్టలేకపోతున్న టైంలో వీళ్ళు ఇంత భారీ మెగాలిత్స్ నిర్మించారంటే అది చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. అండ్ ఈ ప్రాంతంలో ఆ అద్భుతంతో పాటుగా ఒక మిస్టరీ కూడా ఉంది. అదేంటంటే సహారా ఎడారిలో ఉన్న ఈ ప్రాంతం మీద నుంచి ఏదైనా విమానం కనుక వెళ్ళినట్టయితే కొన్నిసార్లు అది మళ్ళీ తిరిగి రాకపోవచ్చు కూడా, ఎందుకంటే ఈ ప్రాంతం దానిని మాయం చేస్తూ ఉంటుంది. అండ్ ఈ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కంపాసులు సరిగ్గా పనిచేయవు, ఎలక్ట్రానిక్స్ ఏమో ఎందుకు ఆగిపోతాయో అర్థం కాదు. ఇటువంటి వింత వింత సంఘటనలన్నీ కూడా ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. అండ్ కొంతమంది ఏమని చెప్పారంటే అప్పుడప్పుడు ఈ ప్రాంతాన్ని ఏదో తెలియని ఒక డార్క్ ఆరా కవర్ చేస్తూ ఉంటుందని తెలియజేశారు. అంటే అక్కడ మొత్తం చీకటిగా మారిపోతుంది, కానీ చుట్టూ మాత్రం వెలుతురుగానే ఉంటుంది. సో ఏదో అక్కడికి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ తెస్తూ ఉంటుందని చాలా మంది చెబుతూ వచ్చారు. మరి అదేంటనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 3 మొహెంజోదారో. ఈ ఆర్కియలాజికల్ సైట్ ఒకప్పటి కాలంలో ఇండియాలో ఉండేది, ఇప్పుడైతే అది పాకిస్తాన్లో ఉంది. అయితే ఈ మొహెంజోదారో అనే సివిలైజేషన్ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి చెందింది. ఇది 2500 ఇయర్ బిఫోర్ ద కామన్ ఎరాకి చెందిన సివిలైజేషన్ ఇది. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా హైలీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్. అండ్ అప్పట్లోనే వీళ్ళు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొత్తం అన్నింటినీ కూడా నిర్మించారు. బిల్డింగ్స్ కానీ అర్బన్ ప్లానింగ్ కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఏమైపోయారు, ఎందుకు సడన్ గా మాయమైపోయారు అనేది మాత్రం ఇప్పటికీ కూడా అంతు చిక్కని ఒక ప్రశ్న. అయితే ఈ ప్రాంతం మీదుగా వెళ్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు
కొన్నిసార్లు కంపాసులు సరిగ్గా పనిచేయవు, రేడియో సిగ్నల్స్ పనిచేయవు. అండ్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎందుకు సడన్ గా మాయమైపోయారు అనేది కూడా ఇప్పటికీ ఒక మిస్టరీయే. కొన్ని థియరీస్ ఏమని చెబుతూ ఉంటాయంటే ఒక న్యాచురల్ డిజాస్టర్ కారణంగా జరిగి ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఇన్వేషన్ కారణంగా జరిగి ఉండొచ్చు, లేదంటే దేవుళ్ళ యొక్క ఆగ్రహం కారణంగా కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయి ఉండొచ్చు అని తెలియజేస్తూ ఉంటారు. సో ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్ గా ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదు, ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 4 ద డ్రాగన్స్ ట్రయాంగిల్. బేసిక్గా ఇది కూడా బెర్ముడా ట్రయాంగిల్ లాంటిది, కాకపోతే ఇదేంటంటే జపాన్కి దగ్గరలో ఉంటుంది. దీని పేరు డెవిల్ సీ అని కూడా పిలువబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ 2 మిస్టరీలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే ఈ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత రేడియో సిగ్నల్ సరిగ్గా పనిచేయవు, కొన్నిసార్లు ఇక్కడ షిప్పులు మాయమైపోతూ ఉంటాయి. మరొక మిస్టరీ ఏంటంటే దీని కింద ఒక అండర్ వాటర్ సిటీ ఉంది. ఆ అండర్ వాటర్ సిటీని అక్కడ వాళ్ళు జపాన్స్ అట్లాంటిస్ అని పిలుస్తూ ఉంటారు. ఇది కూడా ఒక పురాతన కాలనాటి సివిలైజేషన్కి చెందింది. మనం నీటి లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ మనకి చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ కనబడుతూ ఉంటుంది. మోనోలిత్స్ అన్ని కూడా 90 డిగ్రీస్ యాంగిల్తో చాలా పర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటాయి. అవి కూడా టన్నుల కొద్దీ బరువు ఉన్నవి కూడా కనబడుతూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఎలా క్రియేట్ చేశారు అప్పట్లోనే, అండ్ ఏ కారణం వల్ల ఇది నీటిలో మునిగిపోయింది, ఇదంతా కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కాకపోతే మనం అక్కడికి వెళ్ళడానికి అయితే అవ్వదు డైవింగ్ సూట్ వేసుకొని, ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా విమానాలు షిప్పులు మాయమైపోతాయనే ఉద్దేశంతో జాపనీస్ గవర్నమెంట్ దీన్ని చాలా ప్రమాదకరమైన ప్రాంతంగా గుర్తించి ఎవరిని కూడా దాని దరిదాపులు కూడా వెళ్ళనివ్వట్లేదు, దానిపై నుంచి కూడా ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. నెంబర్ 5 ద హమాకులియా వాల్కనో. బేసిక్గా ఇది రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో ఉంది. ఇది నెక్స్ట్ వైల్డ్ వోర్టెస్. ఇది హవాయిలో ఉన్న హమాకులియా వాల్కనో. బేసిక్గా ఇక్కడ లోకల్ ప్రజలందరూ కూడా దీనికి ఏదో ఒక మిస్టీరియస్ పవర్ ఉందని నమ్ముతూ ఉంటారు. అయితే ఆ మిస్టీరియస్ పవర్ ఏంటో మనం కూడా తెలుసుకోవాలంటే దాని దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని దగ్గరికి వెళితే ఏదో స్ట్రేంజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ దాని లోపల నుంచి బయటకు వస్తున్న ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. మన డివైజెస్ కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ కొంతమంది ఏమని చెప్పారంటే ఈ ప్రాంతంలో రాడార్ మీదగా ఒక విమానం వెళుతూ ఉండి సడన్ గా కళ్ళ ముందే మాయమైపోయిందని కూడా తెలియజేశారు కొంతమంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు. సో ఈ ప్రాంతం కూడా చాలా మిస్టీరియసే. సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా పరిశోధనలు చేస్తున్నారు. చూడాలి మరి ఎప్పటికి తెలుస్తుంది అనేది. నెంబర్ 6 ఈస్టర్ ఐలాండ్. ఇప్పుడు మనం ఈక్వేటర్ యొక్క సౌత్ భాగానికి అయితే వద్దాం ఒకసారి. ఇది ఈ భూమి మీద ఉన్న అత్యంత ఐసోలేటెడ్ ప్రాంతాలలో ఒకటి, అంటే వెలివేయబడిన ప్రాంతాలలో ఒకటి. ఇది పాలినేషియాలో ఉన్న ఈస్టర్ ఐలాండ్. ఈ ఈస్టర్ ఐలాండ్లో చాలా అంటే చాలా స్టాట్యూస్ కనబడుతూ ఉంటాయి. వాటిని మావ్ స్టాట్యూస్ అని పిలుస్తూ ఉంటారు. సుమారుగా 900కి పైగానే ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఒకప్పటి కాలం నాటి రాపా న్యూ ప్రజలైతే క్రియేట్ చేశారు. అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీటిలో కొన్ని అయితే 90 టన్నుల బరువును కూడా కలిగి ఉన్నాయి. సో వాటిని ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కష్టమైన పని, అందుకని ఇక్కడే వదిలేశారు. మరి వీటిని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారనేది మాత్రం ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. అండ్ వీటిని ఎలా కన్స్ట్రక్ట్ చేశారనేది కూడా అర్థం కావట్లేదు. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం అయితే 1400వ సంవత్సరం నుంచి 1650వ సంవత్సరం మధ్యలో వీటిని తయారు చేయడమో లేదంటే ఇక్కడికి తీసుకురావడమో జరిగి ఉండొచ్చు అని తెలియజేస్తున్నారు. సో వీటిని ఎవరు తయారు చేశారనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కాబట్టి వీటిని ఏలియన్స్ రూపొందించి ఉండొచ్చు అని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అండ్ మరికొంతమంది ఏమో అప్పటి కాలం నాటి మనుషులు చాలా భారీగా బలంగా ఉండేవారు, వాళ్లే చేశారని చెబుతున్నారు. మరికొంతమంది ఏమో అప్పటి మనుషులు డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీని కలిగి ఉండేవారు, దాని కారణంగా వాళ్ళు వీటిని తయారు చేయడంలో చాలా అంటే చాలా నైపుణ్యాన్ని సాధించి వాళ్ళు వీటిని తయారు చేశారని చెబుతూ ఉంటారు. ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఎవరికి తెలియదు, కానీ ఈ ప్రాంతం మీద కూడా రేడియో సిగ్నల్ సరిగ్గా ఉండవు, కమ్యూనికేషన్ టవర్స్ కట్ అవుతూ ఉంటాయి, ఎలక్ట్రానిక్ డివైజెస్ వర్క్ చేయకుండా ఆగిపోతుంటాయి. అందుకనే ఇది కూడా వైల్డ్ వార్టెక్స్ కేటగిరీలోనే ఉంటుంది. నెంబర్ 7 ద సౌత్ అట్లాంటిక్ అనోమాలీ. పేరులోనే మనకు అర్థమైపోతుంది ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఏదో ఒక మిస్టరీ అయితే ఉంటుందని. ఈ ప్రాంతంలో న్యాచురల్ రేడియేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది. అంటే మిగతా ప్రాంతాల్లో రేడియేషన్ కంట్రోల్లో ఉన్నా కూడా ఈ ప్రాంతంలో మాత్రం బయటకి ఎక్స్ప్లోడ్ అయిపోతున్నట్టుగా అయిపోతుంది. చాలా అంటే చాలా డేంజరస్ జోన్. ఎవరైతే ఆస్ట్రోనమర్స్ దీని మీదగా ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళకి హాలుసినేషన్స్ రావడం, కొన్నిసార్లు వామిటింగ్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈవెన్ శాటిలైట్స్ కూడా ఈ ప్రాంతాన్ని సరిగ్గా ఫోటోలు తీయలేవు. పారానార్మల్ పీపుల్ ఏమని చెబుతూ ఉంటారంటే ఈ ప్రాంతంలో వేరే డైమెన్షన్కి వెళ్ళడానికి పోర్టల్ ఉందని చెబుతూ ఉంటారు. అండ్ సైన్స్ మాత్రం ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంది. అదేంటి అంటే సౌత్ అమెరికా యొక్క ఈస్టర్న్ కోస్ట్ దగ్గరలో ఉన్న ఈ ప్రాంతంలోనే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా వీక్గా ఉంది. దాని కారణంగా ఏంటంటే ఇక్కడ రేడియేషన్ బయటికి ఎక్కువైపోతుంది. అందువలనే ఈ ప్రాంతంలో ఇటువంటి వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి తప్ప ఇంకేమీ లేదని అయితే తెలియజేశారు. నెంబర్ 8 గ్రేట్ జింబాబ్వే. బేసిక్గా పేరు వినడానికి చాలా నార్మల్గా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ ఈ ప్రాంతం కూడా చాలా మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక భారీ మెగాలిత్ ఏరియానే. అండ్ ఈ ప్రాంతంలో ఒకప్పుడు సుమారుగా 20,000 మందికి పైగా నివసించేవారు. బట్ ఇప్పుడైతే మాత్రం ఇది ఒక గోస్ట్ టౌనే. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఏమైపోయారనేది ఎవరికి కూడా అర్థం కాని ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అండ్ ఆ ప్రాంతంలో మేజర్ మైగ్రేషన్ జరగలేదు, మిలిటరీ కాన్ఫ్లిక్ట్ జరగలేదు, ఏమీ జరగలేదు. బట్ అయినా కూడా ప్రజలైతే మారిపోయారు. అండ్ ఈ ప్రాంతంలో పెద్దగా మిత్స్ కానీ లెజెండ్స్ కానీ ఏమీ లేవు. అందుకని ఇది ప్రపంచంలోని
అతిపెద్ద మిస్టరీల్లో ఒకటిగా నిలిచిపోయింది. నెంబర్ 9 ద వార్టన్ బేసిన్. ఇది ఆస్ట్రేలియా యొక్క వెస్ట్రన్ కోస్ట్ సైడ్ అయితే ఉంది అండ్ ఇది ఇండియన్ ఓషన్ లో ఉంటుంది. బట్ ఈ ప్రాంతంలో చాలా వింతైన జియోలాజికల్ ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు కూడా భారీ భూకంపాలు వస్తూ ఉంటాయి. అయితే బేసిక్ గా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే టెక్టానిక్ ప్లేట్స్ కలుస్తూ ఉంటాయి రెండు. అటువంటప్పుడు ఇలాంటి భారీ భూకంపాలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం అలా జరగట్లేదు. అయినా కూడా ఇక్కడ భారీ భూకంపాలు వస్తూ ఉంటాయి. ఈ వార్టన్ బేసిన్ ఏమో ఆస్ట్రేలియన్ ప్లేట్ లోనే ఉంది. బట్ రీసెర్చర్లు ఏమని చెబుతున్నారంటే మధ్యలో ఒక కొత్త ఫాల్ట్ లైన్ వస్తుంది. దాని కారణంగా ఇక్కడ భారీ భూకంపాలు వస్తున్నాయని తెలియజేస్తున్నారు. మరి అది ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. అండ్ ఈ ప్రాంతంలో కూడా చాలా ప్లేన్స్ ఇన్స్టెంట్ గా మాయమైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందుకని ఇది కూడా ఒక వైల్డ్ వోర్టెక్స్. నెంబర్ 10 ద లాయల్టీ ఐలాండ్స్. ఆస్ట్రేలియా చాలా భయంకరమైన పొజిషన్లో ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఈ లాయల్టీ ఐలాండ్స్ ఏమో ఆస్ట్రేలియా యొక్క ఈస్ట్ భాగంలో ఉంది. ఇందాకది వెస్ట్ సైడ్ కదా, ఇది ఈస్ట్ సైడ్. అండ్ దీంట్లో కూడా ఇటువంటి మిస్టీరియస్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో వర్ల్పూల్స్ అంటే భారీ సుడిగుండాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. అవి కూడా కొన్ని కిలోమీటర్ల వరకు స్ప్రెడ్ అయి ఉంటాయి. అండ్ ఈ ప్రాంతంలో కూడా జియోలాజికల్ యాక్టివిటీ ఎక్కువే జరుగుతుంటుంది. అంటే భూకంపాలు ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. అండ్ శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే 2012వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఒక ఐలాండ్ కంప్లీట్ గా మాయమైపోయిందని తెలియజేశారు. అయితే బేసిక్ గా తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మొదటి మ్యాప్ల నుంచి ఇప్పటి వరకు కూడా పొరపాటున ఈ ప్రాంతంలో ఒక ఐలాండ్ ఉన్నట్టుగా గుర్తించారు. బట్ నిజానికి అసలు ఆ ప్రాంతంలో ఎటువంటి ఐలాండ్ లేదనేది తెలియజేశారు. సో శాస్త్రవేత్తలు అసలు ఐలాండ్ అసలు కనుగొనే లేదు. బట్ ఏంటంటే పొరపాటున మ్యాప్ లో పెట్టేశారు, అది మాయమైపోయింది అనుకున్నారు. నెంబర్ 11 ద నార్త్ అండ్ సౌత్ పోల్స్. ఇవి బేసిక్గా ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి. మొదటే చెప్పాను కదా, పైన ఒకటి కింద ఒకటి ఉన్నాయని. అండ్ ఈ రెండిట్లోని మోస్ట్ కామన్గా ఉండేది ఏంటంటే ఐస్ వింత డిసపియరెన్సెస్. నార్త్ పోల్లో సుమారుగా 129 మంది కనిపించకుండా మాయమైపోయారు. 150 సంవత్సరాల ఎక్స్పెడిషన్స్లో 150 సంవత్సరాల తర్వాత ఇది బయటపడింది. అండ్ సౌత్ పోల్ కూడా ఆల్మోస్ట్ అంతే భయంకరమైందనే చెప్పాలి. ఈ ప్రాంతంలో కూడా చాలా మంది కనిపించకుండా మాయమైపోయారు. ఇన్ఫాక్ట్ కొంతమంది అంటార్టికా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిశోధనలు చేస్తున్న టైంలో ప్రీ హ్యూమన్ ఏలియన్ సివిలైజేషన్కి సంబంధించిన ఆధారాలు కూడా బయటపడ్డాయి. సో ఇది చాలా రహస్యమైన ప్రాంతం అని కూడా చెప్పాలి. సో బేసిక్గా ఇవి భూమి మీద ఉన్న 12 వైల్డ్ వాటర్సెస్. సో ఈ ప్రాంతాన్ని అవాయిడ్ చేస్తే కంప్లీట్గా బెటర్. అండ్ ఒకప్పటి కాలం నుంచి కూడా వీటి గురించి మ్యాప్స్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం వాటి యొక్క ప్రమాదాల నుంచి తప్పించుకుంటాం అన్న ఉద్దేశంతో. అయితే చాలా మంది ఏమంటారంటే ఈ వైల్డ్ వాటర్సెస్ అన్నిటికీ కూడా ఒక కనెక్షన్ ఉంది. ఎందుకంటే అవన్నీ కూడా ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నట్టుగా ఉంటూ ఉంటాయి. సో డెఫినెట్గా ప్రతిదానికి ఒక కనెక్షన్ ఉంది. అదేంటనేది తెలుసుకోగలిగినట్టయితే వీటి యొక్క అసలు రహస్యం ఏంటనేది మనకు అర్థమవుతుందని అయితే తెలియజేస్తూ ఉంటారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. శాస్త్రవేత్తలు ఇంకా వాటి మీద పరిశోధనలు అయితే చేస్తూ ఉన్నారు. అండ్ మరికొంతమంది ఇది టైం పోర్టల్ అని కూడా తెలియజేస్తున్నారు. అంటే ఆ 12 ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటాయని తెలియజేశారు. సో అవన్నీ కూడా టైం పోర్టల్సే, వాటిని ఉపయోగించి టైం ట్రావెల్ చేయొచ్చు అని తెలియజేస్తున్నారు. ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కానీ ఈ 12 కూడా చాలా మిస్టీరియస్ ప్రాంతాలు, చాలా వింత ఎనర్జీ హాట్స్పాట్స్ని కలిగి ఉంటాయి. చాలా వింతైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ అబ్నార్మాలిటీస్ జరుగుతూ ఉంటాయి. వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ ఇప్పటికీ జవాబులే దొరకలేదు. సో దాట్స్ గైస్, చూశారు కదా, ఇవి భూమి మీద బెర్ముడా ట్రయాంగిల్ కాకుండా ఉన్న మరొక 11 మిస్టీరియస్ సైట్స్. వీటిలో మీకు ఏది చాలా మిస్టీరియస్గా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నో మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.